యోబు గ్రంథం 32వ అధ్యాయము మొదటి వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. 2వ వచనం. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. 3వ వచనం. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియో చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. 4వ వచనం. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలెనని కనిపెట్టి ఉండెను. 5వ వచనం. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరమేమీ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. 6వ వచనం. కావున బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట్లాడసాగెను. నేను పిన్న వయస్సు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. 7వ వచనం. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకొంటిని. 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగచేయును. 9వ వచనం. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. 10వ వచనం. కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను, నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. 11వ వచనం. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని, మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై. 12వ వచనం. మీరు చెప్పిన వాటికి బహుజాగ్రత్తగా చెవి ఇచ్చి తిని, అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. 13వ వచనం. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతన్ని జయింపనేరరనియు మీరు పలుకకూడదు. 14వ వచనం. అతడు నాతో వాదమాడలేదు, మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరమియ్యను. 15వ వచనం. వారు ఆశ్చర్యపడి ఇకనూ ఉత్తరమియ్యక ఉన్నారు, పలుకుటకు వారికి మాట ఒక్కటియూ లేదు. 16వ వచనం. కాగా వారిక ఏమీయూ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు, వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా. 17వ వచనం. నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను, నేనును నా తాత్పర్యము తెలిపెదను. 18వ వచనం. నా మనస్సు నిండా మాటలున్నవి, నా అంతరంగమున ఉన్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. 19వ వచనం. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలే ఉన్నది, క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. 20వ వచనం. నేను మాట్లాడి ఆయాసము తీర్చుకొనేదను, నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చేదను. 21వ వచనం. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. 22వ వచనం. ముఖస్థుతి చేయుట నా చేత కాదు, అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. ఆమేన్.